జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెర గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మక్కరయ్య అనే వ్యక్తిని లయోలా స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గద్వాల జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. తాళాలు పగలగొట్టి 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, విలువైన వస్తువులను చోరీ చేశారు. ఉదయం అధికారులు కార్యాలయానికి వచ్చి చూడగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జీవనాధారంగా ఉన్న విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే 14 లక్షల పరిహారం సరిపోలదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బేసిక్ ధరను నిర్ణయించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలని, కమిషన్ నిర్ణయించిన ధరకు భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు.